Hi team, I'm team. I'm founder of Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, most of the students asked about sir, what is the next exam? Asal next exam ante enti? Asal why next exam is introduced? అసలు దాని అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అంటే అసలు నెక్స్ట్ ఎగ్జామ్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది, రూల్స్ రెగ్యులేషన్స్ అంటే అడుగుతున్నారండి. సో ఓకే, అసలు ఈరోజు డిస్కస్ చేద్దాం. అసలు ఎఫ్ఎంజీకి నెక్స్ట్ ఎగ్జామ్కి డిఫరెన్షియేషన్ ఏంటి, అసలు ఎంసీ ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎన్ఎంసీ ఎందుకు తీసుకొచ్చారు అనేది చెప్తానండి. ఆల్రెడీ నిన్నటి వీడియో మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాను. ఇంకా ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, యూనివర్సిటీ రిలేటెడ్ అవ్వచ్చు, కంట్రీస్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదంటే రూల్స్ రెగ్యులేషన్స్ వైజ్ అవ్వచ్చు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఎంబీబీఎస్ అబ్రాడ్ రిలేటెడ్, జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. సో మీకు ఆల్రెడీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ రైట్ నౌ రష్యాలో సరికి టాప్ అండ్ యూనివర్సిటీస్ అండర్ బడ్జెట్ ఆఫ్ 20 lakhs, 25 lakhs, 30 lakhs, డిఫరెంట్ మెడికల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అండి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. ఓకే, డోంట్ వెయిట్ ఫర్ నీట్ ఎగ్జామినేషన్, నీట్ రిజల్ట్స్, నీట్ కౌన్సిలింగ్. సో ఇప్పుడు రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు కావాలంటే జాయిన్ అవ్వచ్చు, లేదంటే రిటర్న్ బ్యాక్ మీ అమౌంట్ అవుతుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. ఓకేనండి. సో అసలు ఏంటి నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారండి? సో అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటంటే సార్, అసలు అంటే మనకి బిఫోర్ 2019, సో అంటే ఎందుకంటే బిఫోర్ 2019 నుంచి 1950s నుంచి 2019 వరకు కూడా ఎంసీఐ ఉండేదండి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అంటే మన ఎంబీబీఎస్ మొత్తాన్ని, మన మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని మన ఇండియాలో టాప్ హెడ్ అనమాట ఇది ఎంసీఐ. సో దీన్ని 2019లో క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారు, నేషనల్ మెడికల్ కమిషన్. సో దాంతోపాటు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూడా తీసుకొచ్చారు. సో ఇంతకుముందు ఎంసీఐ ఉన్నప్పుడు సార్, ఎంసీఐ ఉన్నప్పుడు ఇండియాలో చదివిన పిల్లలకి ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ లేదంటే డైరెక్ట్గా ఎంబీబీఎస్ కంప్లీట్ 100% అయిపోతుంది. ఒక ఏ కేటగిరీ అవ్వచ్చు, బి కేటగిరీ అవ్వచ్చు, సి కేటగిరీ అవ్వచ్చు, ఏదైనా ఒక సీట్లో జాయిన్ అయితే మాత్రం 100% వస్తున్న వాళ్ళకి ఎంబీబీఎస్ అనేది గ్యారంటీ. డైరెక్ట్గా వాళ్ళు ఎలిజిబుల్ టు మెడికల్ పీజీ అనమాట. సో ఓన్లీ ఫారెన్లో చదివారు మాత్రం ఎఫ్ఎంజీ అంటారు. ఫారెన్ చదివించిన స్టూడెంట్స్ వాళ్ళకి ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని ఎఫ్ఎంజీ, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని అన్నారు. అంటే సార్ మీకు చూడండి, ఒకసారి ఎంబీబీఎస్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ జాయిన్ అయితే డైరెక్ట్గా వాళ్ళు మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అవుతారు. ఎప్పుడు పాత ఎంసీఐ ఉన్నప్పుడు. అదే ఎన్ఎంసీ వచ్చినప్పుడు, ఈ ఎంసీఐని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చినప్పుడు, సో మీకు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేశారండి. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే మీరు ఇండియాలో చదివిన, అబ్రాడ్లో చదివిన, అబ్రాడ్లో చదివిన అందరూ కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. దాన్ని నెక్స్ట్ ఎగ్జామ్ అంటారు, నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే సార్, మీరు ఇండియాలో చదివిన, ఇండియాలో ఇంతకుముందు ఏంటి ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఉంటే డైరెక్ట్గా ఎంబీబీఎస్ 100% అయితే డైరెక్ట్ మెడికల్ పీజీకి వెళ్ళేవాళ్ళు. బట్ అలా లేదండి, ఎంబీబీఎస్ ఎన్ఎంసీ వచ్చిన తర్వాత మీరు ఇండియాలో చదివిన, అబ్రాడ్లో చదివిన నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సింది. నెక్స్ట్ ఎగ్జామ్ దీంట్లో కూడా 2 ఉన్నాయండి, నెక్స్ట్ వన్ అంటే ఎంబీబీఎస్ అవుతుంది కదా, 4.5 years అయిన తర్వాత నెక్స్ట్ 1 రాసి దాంట్లో పాస్ అయితే మాత్రమే నెక్స్ట్ 2కి వెళ్తారు. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ నెక్స్ట్ 1 పాస్ అయితే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది, నెక్స్ట్ 2 పాస్ అయితేనే మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అవుతారు. ఇంతకుముందు అంటే ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్స్ లేవు. అది దట్ ఇస్ అ బ్యూటీ అనమాట. ఎందుకు అసలు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేశారు, ఎందుకు నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టారు, ఎందుకు నెక్స్ట్ 1 పెట్టారు, ఎందుకు నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకుంటాం కదా సార్, మెడికల్ పీసీస్ రావట్లేదు, కాంపిటీషన్ హెవీగా ఉంది, రిజర్వేషన్ అవి వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ అంటారు. ఎస్పెషల్లీ వచ్చేసరికి అసలు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేసిందంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి, దట్టు వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ బయటికి రావడానికి. దాంతోపాటు సార్ ఆటోమేటిక్గా క్వాలిటీ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి కాంపిటీషన్ కూడా తగ్గుద్ది. సో కాబట్టి ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలన్నా, లేదంటే ఈజీ టు గెట్ మెడికల్ పీజీ 100% రావాలి అన్న ప్రతి ఒక్కరికి వన్స్ ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత 100% అందరికీ, ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారో అందరికీ మెడికల్ పీజీ సీట్స్ 200% ఉంటాయి. సో కాబట్టి ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఎందుకని, సో అంటే మనకి నెక్స్ట్ 1 పెట్టారనుకోండి, ఎంబీబీఎస్లో కొంతమంది వెళ్ళిపోతారు, అది ఎవరైనా అవ్వచ్చు. కంపల్సరీగా వస్తారు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది. ఇంకో విషయం కూడా సార్, ఇది హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే మీకు హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, తర్వాత మంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, తర్వాత ఎనాలిటికల్ థింకింగ్ ఉండాలి, సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి. అందుకు ఈ నెక్స్ట్ ఎగ్జామ్, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అంటేనే మీకు ఆల్రెడీ ఇచ్చున్నారు చూడండి ఒకసారి. నెక్స్ట్ ఎగ్జామ్ గూగుల్లో సెర్చ్ చేస్తే అసలు ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ అంటే, ఇది హైలీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, అంటే ప్రాక్టికల్స్ ఎక్కువ, థియరీ ఉండదు. తర్వాత సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, అంటే మంచి కమాండ్ ఉండాలి మనకి సబ్జెక్ట్ మీద. ఎనాలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనాలిటికల్ థింకింగ్ అనేది 100% ఉండాలి. సో ఆ రేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలరు. సో ఆ రేంజ్ ఆఫ్ మనకి ఎడ్యుకేషన్, ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ కావాలంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అది మీరు ఇండియాలో అవ్వచ్చు, అబ్రాడ్లో అవ్వచ్చు. అంటే ఇండియాలో అన్ని మంచి కాలేజీలోనే కాదు, అబ్రాడ్లో అన్ని చెడ్డ కాలేజీలోనే కాదు. సో ఇండియాలో మంచి కాలేజీలో ఉన్నాయి, అబ్రాడ్లో మంచి కాలేజీలో ఉన్నాయి. బట్ కావాలంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఏదో సీట్ జాయిన్ అయ్యాము, ఏదో కాలేజ్ జాయిన్ అయ్యాము, ఏదో కంట్రీలో జాయిన్ అయ్యామంటే కుదరదండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకోండి. నాట్ ఓన్లీ ద నెక్స్ట్ ఎగ్జామ్, మీరు ఏ కంట్రీకి వెళ్ళినా, యూఎస్ వెళ్ళినా, యూకే వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా సేమ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది యూఎస్ఎంఎల్ఏ ప్యాటర్న్.
యూకే ప్యాటర్న్, ఫ్లాప్ ప్యాటర్న్, తర్వాత కెనడా మెడికల్ కౌన్సిల్ ఎగ్జామినేషన్, తర్వాత ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్, జర్మనీ, వాటెవర్ ఏ కంట్రీకి వెళ్ళా సేమ్ లైక్ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అనేది హైలీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, ఎలక్ట్రికల్ థింకింగ్ ఓరియంటెడ్ ఎగ్జామ్, అంటే ప్రాక్టికల్ బేస్ ఎక్కువ అనమాట. ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్, ఆ రేంజ్ ఆఫ్ మనకు కావాలన్నప్పుడు మీరు ఇండియాలో అవ్వచ్చు, ఫారెన్లో అవ్వచ్చు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్. మీరు అటు నుంచి అటు యూఎస్ వెళ్దామన్నా, కెనడా వెళ్దామన్నా, ఆస్ట్రేలియా వెళ్దామన్నా ఇలాంటి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మాత్రం 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్, మంచి సబ్జెక్ట్ ఉన్న కాలేజ్లో మంచి ఎలక్ట్రికల్ థింకింగ్, అంటే మనకి ప్యూర్ కమాండ్ ఉండాలి సబ్జెక్ట్ మీద, అంటే ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అంత ఆ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్ కావాలి. ఆ రేంజ్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీ చదివితే మాత్రమే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఎగ్జిట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలరు. ప్రతి కంట్రీలో ఎగ్జిట్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఎందుకని? మంచి క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్కి రావడానికి. వై అంటే మంచి క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్, మంచి క్వాలిటీ ఆఫ్ ప్రొఫెషనల్స్ బయటికి రావడానికి, దట్టోసరికి కాంపిటీషన్ సప్రెస్ చేయడానికి, ఈజీ టు గెట్ ద మెడికల్ పీజీ. సో నేను ఎస్టర్డే వీడియోలో చెప్పాను, ఈ నెక్స్ట్ 1 ఉంది, నెక్స్ట్ ఉంది. సో ఈ నెక్స్ట్ వాళ్ళు 50% పోతారు, నెక్స్ట్ 2లో వచ్చేసరికి ఒక 50%, 25%. అంటే మనకి 100 మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు ఉంటే పాస్ అయ్యేది మెడికల్ పీజీకి వచ్చేది 25 మెంబర్స్. మనకి 100 మెడికల్ పీజీ ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 50 మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి. అంటే పాస్ అయితే 25 మందికి 50 సీట్లు ఉంటాయి. అంటే చూడండి, అంటే డబుల్ ద సీట్స్. ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి డబుల్ ఉంటాయి. మీ ఇష్టం. అప్పుడు మెడికల్ పీజీ 100% వస్తాయి కదా, ఇంకా 25 సీట్స్ మిగిలితే సేమ్ దట్ ఐఐటీలో ఇప్పుడు ఆల్మోస్ట్ టఫ్ ఎగ్జామ్ అంటారు. అక్కడ 50% సీట్లు మిగిలిపోతాయి ఐఐటీలో. ఎందుకని? ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ స్టూడెంట్స్ దగ్గర ఉండవు. ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉండాలంటే మనం ఇప్పటి నుంచే ఇప్పుడు స్టార్టింగ్ నుంచే మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ, మంచి స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు. నెక్స్ట్ ఎగ్జామే కదండి, యూఎస్ఎంఎల్ఏ అంతే ఉంటుంది, ఇంకా దీనికంటే 100 times టఫ్గా ఉంటుంది యూఎస్ఎంఎల్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఎందుకని? మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి పేషెంట్స్ ఎక్కువ ఉంటారు, ఎక్కువ రిక్వైర్మెంట్ ఆఫ్ డాక్టర్స్ ఉంటుంది. అదే యూఎస్ఏ, యూకే, కెనడా లాంటి చిన్న కంట్రీస్లో ఏంటంటే పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఆఫ్ డాక్టర్స్ తక్కువ ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్ళి మనం జాయిన్ అవ్వాలంటే ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కంపారిటివ్లీ నెక్స్ట్ ఎగ్జామ్తో పోల్చుకుంటే 10 to 100% ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అన్నమాట. అక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి, ఎక్కువ పాపులేషన్ అంటే ఎక్కువ డాక్టర్స్ అవసరం అవుతుంది. సో ఎక్కువ డాక్టర్స్ రావాలంటే తక్కువ కాంపిటీషన్ తక్కువ ఉండాలి. అదే తక్కువ పాపులేషన్, తక్కువ పేషెంట్స్ ఉండి మనం అక్కడికి వెళ్ళాలంటే ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్ టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వెరీ వెరీ సింపుల్గా ఉంటుంది కంపారిటివ్లీ యూఎస్ఎంఎల్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పోల్చుకుంటే. ఎందుకు? సో మనం ఇప్పుడే ముందే చెక్ చేసుకోవాలి. అది ముందే మనం ఇప్పుడు జాయిన్ అయినప్పుడే, ఆ తర్వాత జాయిన్ అయ్యి ఏదో కాలేజ్ జాయిన్, ఏదో కంట్రీలో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ టఫ్ అంటే అంతే ఉంటుంది. సో కాబట్టి ఇప్పటి నుంచే మనం ముందే ఒక కంట్రీ సెలక్షన్, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఆ కంట్రీ ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి, ఆ స్టాండర్డ్స్ ఏంటి, ఆ కంట్రీలో మనం సర్వైవ్ అవ్వగలమా, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా ఉన్నాయా, మనకు మంచి క్లినికల్ ఎక్స్పోజర్ నెక్స్ట్ ఎగ్జామ్ అవచ్చు, యూఎస్ఎంఎల్ అవచ్చు, యూకే అవచ్చు, కెనడా అవచ్చు, మనం క్రాక్ చేయగలమా, ఆ కేపబిలిటీ ఆ యూనివర్సిటీలో ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుని మనం ఒక యూనివర్సిటీ, ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని మనకి ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఓకేనండి, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రష్యా లాంటి టాప్ అండ్ యూనివర్సిటీస్లో రైట్ నౌ అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ 100%, 20 lakhs, 25, 30, 35 lakhs. ఎవరైనా రిజర్వ్ చూసుకొని చేసి పెట్టుకుని, రష్యా అనేది ఓన్లీ ద కంట్రీ అంటే అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతాం, ఓన్లీ ద కంట్రీ. రిమైనింగ్ ఆల్ కంట్రీస్ వచ్చరికి ఇప్పటివరకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ రాలేదు. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే నేను ఫర్దర్గా డాక్టర్ బి జాబ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ అండి, ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటంటే క్లియర్గా చెప్పి నేను ఫర్దర్ వీడియోస్లో కూడా అప్డేట్ చేస్తాను. అంటే ఎన్ఎంసీ రూల్స్ చెక్ చేసే విధానం, అది అండర్ గవర్నమెంట్లో మనం చెక్ చేసేస్తారు ఆ కంట్రీ ఫాలో అవుతుందా లేదా, ఆ యూనివర్సిటీ ఫాలో అవుతుందా లేదా, దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. నేను ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తాను. మన ఆ వీడియో కూడా ప్రీవియస్ ఇయర్ వీడియోస్ అన్ని మన డాక్టర్ బ్రిడ్జ్ హైబ్రిడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, ఫెయిర్ డౌట్స్, ఫెయిర్ క్వరీస్, జస్ట్ కాంటాక్ట్ అండ్ బ్లౌస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.